तो हे गा వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్ ఈరోజు అయితే షాప్లో అయితే ఫుల్ అండ్ ఫుల్ రష్ ఉంది. సో షాప్ బంద్ చేసి వచ్చే వరకు టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 4 అయిపోయింది గాయస్. ఇంట్లో స్పెషల్ వచ్చేసి చూపిస్తా, మా మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు చూపిస్తా గాయస్. సో టైం చూడొచ్చు ఆల్మోస్ట్ 4 అయిపోయింది, 4:20 కావడానికి అయితే వస్తుంది గాయస్. మా డాడీ మొత్తం క్యారెట్ అండ్ కీరా కట్ చేసి ఇచ్చింది నాకైతే. సో మా ఇంట్లో ఇప్పుడే తిన్నారు మా మమ్మీ డాడీ, అందుకే చెత్త ఉంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి నేనైతే క్యారెట్ అండ్ కీరా ఇంకా మన ఆలుగడ్డ వంకాయ కర్రీ గాయస్. సో ఇందులో మాత్రం అయితే పాలు గంజి నాకైతే అమ్మితలే గాయస్ నేమో పడ్డది. సో మా మమ్మీ మాత్రం అక్కడైతే మా ఉన్నరా అంటే వాళ్ళ వాకిలి కడుగుతుంది గాయస్, కనిపిస్తుంది కావు అక్కడ సైడ్ లోపలికి కనిపించదు. సో ఈ పతంగులు మాత్రం ఎప్పుడు తీస్తామో చూడాలి. సో ఈరోజైతే మా బాడ మొత్తం సున్సాం ఉంది గాయస్. ఈ బాడలో మొత్తం ఒక 4 ఫ్యామిలీలు ఉంటాం గాయస్ మేమైతే. సో మాంజా కనిపిస్తుంది కదా, మాంజా ఇంకా అట్లనే ఉంది. అది మంగళవారం రోజు మా మమ్మీ పెట్టిన మాంజా, ఇంకా అయితే ఇక తెలియదు ఇక. సో మన చెట్టు మాత్రం ఇంకా ఎన్ని రోజుల తర్వాత పెరుగుతుందేమో గాయస్, నాకైతే అర్థమవుతుంది. ఆ పైన దాకా మేము పడదామని ప్లాన్ ఉంది మాది. సో చూసాం ఇక. మనీ ప్లాంట్ అయితే చాలా అంటే ఈజీగా పెరగదు, చాలా టైం పడుతుంది. సో టైం చూసి ఇక పెంచాల్సి వస్తుంది గాయస్. దీనికి మాత్రం మనీ ప్లాంట్కి ఎక్కువ నీళ్ళు అవసరం గాయస్. సో మా మమ్మీ అక్కడ ఉంది. చలో మనమైతే ఫాస్ట్గా తినేసాం గాయస్. మనకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఈ పటం కూడా ఇంకా అట్లనే ఉంది గాయస్. మా మమ్మీ మా డాడీ ఎవరికి వెళ్ళావు, కింద 2 ఈడ 1. సో మనమైతే స్పీడ్గా తినేసాం. ఇక మా డాడీ వచ్చేసి మాత్రం న్యూస్ లేకపోతే డిస్కవరీ ఛానల్ లేకపోతే హిందీ మూవీస్ చూస్తాడు ఎక్కువ. మా డాడీ చూసే సిఐడి లేకపోతే క్రైమ్ పెట్రోల్ గాయస్. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం గాయస్. పందులు కూడా అయితే తీసుకొని వచ్చిండు. పందులు ఓపెన్ చేయి బర్గర్ చెప్తున్నా గాయస్. డైలీ ఒకళ్ళు స్పాన్సరింగ్ చేపిస్తారు మా పంతులు గారికి. సో డైలీ నేనే స్పాన్సరింగ్ చేపిస్తా. ఆయన ఆఖరి అయితే అడిగాడు, సిగ్గుపడాడు. సో మనకైతే ఎంచినుడే. సో పంతులు బాయ్ ఇంక ఇలాంటి లాంగ్వేజ్లో కొట్టినా తప్పు లేదనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక సగం ఇక పంతులు ఇప్పుడు డివైడ్ చేస్తాడు అందరికీ. అరే 4కి రావాలి సగం. ఇప్పుడు కత్తరా కాదు, కట్ చేసుకో, ఏమని చేసుకోను, కట్ చేయి. అన్న వాళ్ళకి అందరికి సపోర్ట్, వెనకాల ఉన్న అన్న వాళ్ళకి కూడా రావాలి. పంతులు చూడండి మంచి సగం రావాలి. హైయెస్ట్ మనమే వేసినాం గైజ్ అలా పైసలు. పంతులు గారు అట్లా చెప్తారావు. చెప్పండి ఏం చేస్తాం, ఇక పనే అయిపోయింది. పైసలు కొట్టేసినాక అట్లనే మాట్లాడుతాం, ఏం చేస్తాం చెప్పండి ఇక. సో ఇక మనమైతే గాయస్ టైం చూడవచ్చు ఎగ్జాక్ట్ 9:30 అవుతుంది. సో స్పెషల్ వచ్చేసి ఇంట్లో మన ఎర్రబాపు ఇంకా గుడ్లు. సో చల్లగానే అయిపోయింది. చపాతీలు పక్క ఉండొచ్చు అనుకుంటా. సో చేసినావా, నా గెస్ కరెక్ట్ అయింది. ఇలా మాత్రమే మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్. ఇక మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న గుడ్లు మెల్లమెల్లగా కథం పట్టించి నాకైతే ఊకరు గాయస్. ఇంకెన్ని ఉన్నాయి, 7 గుడ్లు ఉన్నాయి గాయస్ ఇంకా. సో మా మమ్మీ డాడీ మాత్రం ఇంపార్టెంట్ డిస్కషన్ లోపల ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అయ్యా. మా డాడీ ఫస్ట్ అయిపోయిండు నాకు మాట్లాడుతున్నా వీడియో అయ్యా. కానీ సో ఆమ్లెట్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే గాయస్, కానీ ఉడకబెట్టిన గుడ్లు చేసినాడు. మనకేమో తినబుద్ధి కాదు. ఇప్పుడు ఆమ్లెట్ వేస్తే మాత్రం మా ఇంట్లో మొత్తుకుంటారు, గుడ్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఉడకబెట్టినాం కదా అని. సో నాకేం చేయడానికి అర్థమవుతుంది గాయస్. సేమియాలు తెచ్చి ఒక 3 months అని కదా సేమియాలు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను పాలలు వేసుకుని తినలేను. మా మమ్మీ మాత్రం మంచిగా ఉంటుందని చెప్తాను, నాకైతే ఇష్టం ఉంటుంది. సో చలో మన ప్లేట్ అయితే వేసుకుని మనమైతే జల్లి మన డిన్నర్ కంప్లీట్ చేసాం. ఇక్కడ ఉంది మన ప్లేట్ కూడా. సో నేను ఆ పూల డిజైన్ ప్లేట్లో తప్ప వెళ్ళేది నాకు గాయస్ చూపిస్తాను. ఇదే ప్లేట్ నాది. సో మనం జల్లి మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసేద్దాం గాయస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గాయస్. సో మా మమ్మీ కూడా వచ్చి పడుకుంది, కానీ పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. సో వన్స్ అగైన్ గుడ్ నైట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. గుడ్ నైట్, బాయ్ అండ్ టేక్ కేర్. మామ్ చెప్పు గుడ్ నైట్.